నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధానాంశం చూస్తే బడ్జెట్లో ఏం తెస్తారో చూడాలి. కూటమి ప్రభుత్వ 9 నెలల పాలనపై ప్రజల్లో అసంతృప్తి. సాగునీటి ప్రాజెక్టులకు గత బడ్జెట్లో ఒక్క పైసా కూడా తేలేదు. ఎన్నికల హామీల అమల్లో వైఫల్యం. మిర్చి రైతులకు అండగా వెళ్ళిన మాజీ ముఖ్యమంత్రికి కానరాని భద్రత. పాలకొండలో జగన్ పర్యటనకు జన సంద్రోహం. జడ్పీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మధ్య శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు అభివృద్ధి పనులకు కూటమి ప్రజాప్రతినిధులు బడ్జెట్లో ఏం తెస్తారో చూడాలని జడ్పీ చైర్మన్ చిరశ్రీని చెప్తూ ఉన్నారు. అయితే నిర్వీర్యం చేసిన ఘనత కూటమిదేనని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ స్థాయిలో ప్రారంభించిన సచివాలయాలు, వాలంటరీ వ్యవస్థలను ఇప్పుడు నిర్వీర్యం చేసిన ఘనత కూటమి ప్రభుత్వమేదేనని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా సేవలు రైతులకు దూరమయ్యాయని చెప్పారు. ఎరువులు, విత్తనాలకు ఇష్టానుసారం ధర పెంచేసి ప్రైవేటు వ్యక్తులు వ్యాపారులుగా అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ మధ్య శ్రీను విజయనగరం జిల్లా అధ్యక్షులు అయితే మాత్రము ఇక్కడ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. సూపర్ 6 అమలు అనేది గాలికి వదిలేసి ప్రజలందరూ కూడా మభ్య పెడుతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి రాబోతున్న రోజుల్లో తగు బుద్ధి చెప్తారని కూడా చెప్తూ ఉన్నారు మధ్య శ్రీనివాసరావు. అలాగే మరొక ప్రధానమైన కథనం చూస్తే పంటల దిగుబడి పెంచడం, నాణ్యమైన పంటల ఉత్పత్తి, ఉత్పాదకత, సేంద్రీయ సాగును ప్రోత్సహించడం, మార్కెట్ సౌకర్యాలు కల్పించడం, రుణ సాయం అందించి ప్రోత్సహించడం కోసం జిల్లాలో 2 ఇంటిగ్రేటెడ్ ఫార్మల్ క్లస్టర్లు ఏర్పాటు చేసిన కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. క్లస్టర్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు పెంచేందుకే తీసుకోవాల్సిన చర్యలు తన సంభావనలో మాట్లాడారు. అయితే దత్తిద్ర నియోజకవర్గంలోని గడసం గ్రామాలకు ఒక క్లస్టర్ను గాను, రామభద్రపురం గ్రామాన్ని ఒక క్లస్టర్గాను ఎంపిక చేశారు. దత్తిరాజర క్లస్టర్లో 283 కుటుంబాలు, రామభద్రాపురం క్లస్టర్లో 290 కుటుంబాలు ఉన్నాయన్నారు. 3 ఏళ్లలో 40 లక్షల వ్యయంతో క్లస్టర్లోని పరిధిలోని రైతులకు మౌలిక సదుపాయాలు, శిక్షణ కార్యక్రమాలు, రుణ సహాయం అందించేందుకు వ్యవసాయ అనుమతి శాఖలు సిద్ధంగా ఉన్నాయని ఇక్కడ సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ అంబేద్కర్ చూస్తూ ఉన్నాం. అలాగే మరొక కథనం మనం చూస్తే విద్యార్థుల్లో సాంకేతిక సామర్థ్యాలను పెంపొందేందుకే పాల్వాల్లో దోహదపడుతూ ఉన్నాయని రాష్ట్ర సమగ్ర పరిశీలకులు చెప్తూ ఉన్నారు. అలాగే రాజాంలో ఒక అంశం ప్రధాన అంశం మనం చూస్తే రాజాం పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ఆధార్ సెంటర్లో అధిక మొత్తంలో వసూళ్ల ఆందోళనపై వ్యక్తమవుతుంది. ఆధార్లో సవరణలు, చేర్పులు, మార్పులు, యాక్టివేషన్, జనరేషన్, కొత్త ఆధార్ కార్డులు మంజూరు తదితర సేవలకు ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా వసూలు చేస్తూ ఉన్నారు. ఆరోపణలు వెల్లువెత్తు ఉన్నాయి. 50 రూపాయలు తీసుకోవాల్సింది 150 నుంచి 500 వరకు వసూలు చేస్తున్న సమాచారం. దీనిపై ప్రశ్నించిన వారికి సేవలు అందించడం లేదని పలువురు వాపోతూ ఉన్నారు. ఇదే విషయాన్ని తహసీల్దార్ రాజు వద్ద ప్రస్తావించారు. బిఎస్ఎన్ కార్యాలయం వద్ద ఆధార్ కేంద్రం పరిశీలిస్తామని, అక్రమ వసూలు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని మనం చూస్తూ ఉన్నాం. రాజ్యంలో ఆధార్ కేంద్రంలో అక్రమ వసూలుపై తీవ్ర విమర్శలు అయితే మాత్రం వినబడుతూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే పాలకొండ ఒకసారి ఏసీబీ అధికారులు పట్టుబడిన కమిషనర్, సర్వేసర్, డ్రైవర్ రాజు. ఏసీబీకి చిక్కిన కమిషనర్ 20,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు మనం చూస్తూనే ఉన్నాం. పార్వతీపురం, మన్యం జిల్లాలోని పాలకొండ నగర పంచాయతీ కమిషనర్ సామంచి సర్వేసర్ 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ వాళ్ళకి ఇక్కడ దొరికిపోయారు. చూస్తూనే ఉన్నాం. పాలకొండ పట్టణంలో సీతంపేట రోడ్డులో ఉన్న కోటదుర్గ నరసింహంలో 2017 పట్టణానికి చెందిన ఒక ఉపాధ్యాయులైన గర్భిణి ప్రసవించారు. ఆ బిడ్డకు జనన ధృవీకరణ పత్రం కోసం ఆసుపత్రి నుంచి నగర పంచాయతీ కార్యాలయానికి దరఖాస్తు చేయగా జనన ధృవపత్రం మంజూరు చేశారు. జనన ధృవీకరణ పత్రం ప్రసవ తేదీకి విరుద్ధంగా నరసింహం డాక్టర్ రౌతు భారతి నమోదు చేశారంటూ మరో ఉపాధ్యాయులు నగర పంచాయతీకి ఫిర్యాదు చేశారు. దీనిపై పరిశీలించిన పంచాయతీ అధికారులు తప్పును నిర్ధారించి జన ధృవీకరణ పత్రం అయితే మాత్రం రద్దు చేశారు. వైద్యురాలతో 500 ఫైన్ కట్టించారు. సరిచేసి ఇవ్వాలంటూ ఉపాధ్యాయులతో మళ్ళీ దరఖాస్తు చేయించారు. చర్యలు తీసుకోకుండా ఫైన్ కూడా సరిపెట్టేశారంటూ ఫిర్యాదు చేశారు. ఆర్టీఐ కమిషన్ ఆశ్రయించారు. దీన్ని అవకాశంగా మార్చుకున్న కమిషనర్ ఆర్టీఐ కమిషనర్ వద్దకు వెళ్లాలంటే 30,000 ఖర్చు అవుతుందని, ఆ మొత్తం చెల్లించాలని వైద్యురాలను భారత్ను డిమాండ్ చేశారు. 20,000 చెల్లించేందుకు అంగీకరించారు. విషయం తెలుసుకున్న ఏసీబీ అధికారులు చేరవేశారు. వారు సూచనల మేరకు డబ్బులు ఇస్తారని చెప్పడం నరసింహంకు కమిషన్ తన డ్రైవర్ రాజును పంపించారు. అప్పటికే 20,000 మొత్తానికైతే మాత్రం రంగు పూసిన 40 నోట్ల రాజుకు ఆమె అందజేశారు.
అక్కడే మాటు వేసి ఏసీబీ అధికారులు రాజరాజపులో తీసుకున్నారు. ఈ నగదు అన్నెందుకు తీసుకున్నావు, ఎందుకు తీసుకున్నావు అనే ప్రశ్నించడంతో కమిషనర్ తీసుకున్నాను చెప్పడం తెలిసింది. ఆయనకు గట్టిగా హెచ్చరించి ఆ డబ్బుతో కమిషనర్ ఇంటి వద్దకు చేరుకుని రాజును లోపల పంపించారు. రాజు చేతిలో ఉన్న డబ్బులు కమిషనర్కు అందించగానే ఏసీబీ అధికారులు దాడి చేసి కమిషనర్ని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి కమిషనర్ను నగర పంచాయతీ కార్యాలయానికి తీసుకువెళ్లి 2 గంటల పాటు విచారణ జరిపారు. ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డిఎస్పీ వెల్లడించారు. ఈ దాడిలో అయితే భాస్కర్ ఎస్సీఏలు కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. చూస్తూనే ఉన్నాం ఏ విధంగా అయితే జల్ల కొట్టి ప్రజలను మభ్యపెట్టి మొత్తం డబ్బునైతే ఏ విధంగా మింగేస్తూ ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రభుత్వం ఒక పక్క లక్షల రూపాయల్లో కూడా తీసుకుంటూ ఉన్నారు అధికారులు, కానీ చేతివాటం అయితే చూపిస్తూ ఉన్నారు. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు. ఇలా యామరపాటుగా మీరు కూడాను అస్మత్ జాగ్రత్తగా లేకపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. చూస్తూనే ఉన్నాడు ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.